33 కోట్ల దేవతల అనుగ్రహంతో 2025 మిథున రాశి వారి జీవితంలో ఆహా శుభ గడియలు మొదలు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. 33 కోట్ల దేవతల అనుగ్రహంతో 2025 మిథున రాశి వారికి ఏ విధంగా స్వాగతం పలుకుతుంది, అసలు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ 8121913664. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. 33 కోట్ల దేవతల అనుగ్రహంతో మిథున రాశి వారి జీవితంలో శుభ గడియలు మొదలు కాబోతూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది మాత్రం ఇదే. మిథున రాశి వారికి 2025 సంవత్సరం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది. మీరు అన్ని విషయాల్లో కూడా ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు కోరుకున్న జీవితం మీ సొంతం అవుతుంది. అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. అధికారుల నుండి శుభకార్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. ప్రారంభించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు పొందుతారు. ఆస్తి పెంపకానికి చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్వస్థలానికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. విందు వినోదాలు మీకు చాలా సంతోషాన్ని కూడా అందిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. ఆరోగ్యం విషయంలో కూడా మంచినే పొందగలుగుతారు. ఇష్టదేవతను ధ్యానం చేయడం మీకు శాంతిని, శుభాన్ని కూడా కలుగజేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి సమయస్ఫూర్తితో పనిచేసినట్లయితే విజయాన్ని పొందవచ్చు. కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది. సంతోషకరమైన సంఘటనలతో రోజంతా కూడా ఉత్సాహభరితంగా సాగుతుంది. ఈ సమయం మీకు ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆధ్యాత్మిక పరంగా శ్రేయస్సు అయితే అందుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారు. బృహస్పతి యొక్క సంచారం కారణంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయం అయితే కలుగుతుంది. ఆర్థికంగా ఈ రవాణా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయం మీరు మీ యొక్క జీవితంలో కొత్త ఆదాయ వనరులు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. స్వయంచాలకంగా మీరు అనేక కొత్త అవకాశాలను చూస్తారు మరియు మీరు చేసేవన్నీ కూడా మీ భవిష్యత్తుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీరు సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పొందుతారు. మీరు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఈ సమయం మీకు విద్యార్థులకు చాలా అదృష్టకరమైన సమయంగా ఉంటుంది. మీరు విద్యారంగంలో మంచి ఫలితాలు పొందే ఆస్కారం ఉంటుందండి. మీరు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని కలలు కంటూ ఉన్నట్లయితే కనుక మీ కళ ఈ సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే బంగారు అవకాశాలు పొందుతారు. మీ చదువులో శ్రమ ఫలిస్తుంది మరియు మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి సంవత్సరం అదృష్టం మీకు సహాయం చేస్తుంది. మార్చి 2025 రెండో భాగం నుండి కూడా శని సంచారం కూడా మీకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులు తెస్తుంది. మీ సుఖాలలో మరియు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు యొక్క 4 చంద్రులు ఉంటారు. వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం మరింత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కాలంలో కుటుంబాలను విస్తరించాలని యోచనలు ఉన్నట్లయితే జంటలు శుభవార్త అయితే వింటారు. మీరు మీ యొక్క బ్యాలెన్స్ను కనుగొంటారు. ఆప్యాయత, సున్నితత్వం మరియు వాగ్దానాలతో మంచి శుభాలతో సంవత్సరం ముగుస్తుంది. మార్చి 29, 2025న శని మిథున రాశిలో 10వ ఇంటి గుండా సంక్రమిస్తుంది. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది. మీరు మీ యొక్క కార్యాలయంలో పదోన్నతి పొందుతారు. మీ 29వ తేదీ 2025న రాహువు మిథునంలోకి 9వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు మీ యొక్క ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళవచ్చు లేదా మీరు వ్యాపార సంబంధిత పనుల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కాలం మీరు
మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతనికి అదనపు శ్రద్ధ అయితే చాలా అవసరం. మే 29, 2025న కేతు మీ ధైర్యాన్ని పెంపొందిస్తూ 3వ ఇంటి గుండా సంచరిస్తాడు. మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. ఈ ఏడాది మిథున రాశి వారికి ఆరోగ్యం మిరుమిట్లు గొలుపుతుంది. మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ జీవితంలో సానుకూలత ఆశింపబడుతుంది. మిథున రాశి వారు 2025 సంవత్సరపు జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ ఏడాది మీ జీవితంలో చాలా మంచి మార్పులను తెస్తుంది. మీరు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా శ్రేయస్సు మరియు అదృష్టంగా ఉంటుంది. మీరు డబ్బు ఉండదు. ఈ ఏడాది పొడవునా కూడా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఈ రాశివారు ప్రతి బుధవారం శివునిని పూజించడం, గణేశునికి దుర్వా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కూడా నిలుస్తాయి. మోసం మరియు చట్టపరమైనటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును తీసుకురావచ్చు. ముఖ్యంగా చట్ట విరుద్ధమైనటువంటి పనులు ఏవి కూడా మీరు చేయకూడదు. మిథున రాశికి చెందినటువంటి వారికి మే 2025లో 9వ ఇంటి ద్వారా రాహువు సంచారం మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడుల నుండి ఆకస్మిక లాభం పొందుతున్నట్లు కనిపిస్తోంది. మీరు డబ్బు సంపాదించడానికి బంగారు అవకాశాలు పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తే విదేశీ కంపెనీల్లో పనిచేసే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం మీరు కొనసాగిస్తున్నటువంటి వ్యాపారానికి సంబంధించి లేదా మీ సొంతంగా మీరు ఏదైనా ప్రారంభించాలనే ఆలోచనలలో ఏదైనా పెద్దదిగా ప్లాన్ చేస్తారు. అదృష్టం కూడా మీకు అనుకూలంగానే ఉంటుందండి. మరియు మీరు మీ అన్ని ప్రారంభాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు తమ యొక్క పెట్టుబడుల నుండి మంచి ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. భాగస్వామ్యంతో పనిచేసే వ్యక్తులు ఈ ఏడాది లాభదాయకంగా ఉంటుంది. మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేసినట్లయితే మంచిది. మీరు వ్యాపారంలో ఎంత ఎక్కువ దృష్టి పెడితే మీ వ్యాపారం అంత వేగంగా వృద్ధి చెందుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటే మేలు. మీరు చిన్న అడ్డంకులను ఆశించవచ్చు, కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. వారు ఆశాజనక ఫలితాలతో ప్రతిదీ కూడా అధిగమిస్తారు. మీరు ఆస్తికి సంబంధించిన విషయాల నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సంవత్సరం ఇల్లు కొనాలనే ఆలోచనలు ఉన్నట్లయితే మీరు లాభదాయకమైన ఒప్పందాన్ని పొందవచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం కూడా కొనుగోలు చేసే ఆస్కారం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. మిథున రాశి వారికి మంచి ఆరోగ్యం అయితే ఈ సమయంలో అందుతుంది. మీ ఆరోగ్యం వర్ధిల్లుతుంది. మీరు సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. మీరు చాలా ఫిట్గా ఉంటారు కూడా. మీ వ్యాపార సమస్యలన్నీ కూడా ముగుస్తాయి. మీరు ఇతర చిన్న సమస్యల నుండి కూడా త్వరగా బయటపడతారు. చూసారు కదండి మిథున రాశి వారి గురించి. మిథున రాశి వారికి 2025లో వీరికి జరగబోయే అదృష్టపు గడియల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.